guys, welcome back to my channel. This is Sajita from Chennai. సో గైస్ ఈ రోజు అయితే ఇండస్ వ్యాలీ నుంచి ఒక మంచి ప్రోడక్ట్ వచ్చిందనమాట మీ ముందుకు తీసుకొచ్చాను. సో లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇండస్ వ్యాలీ నుంచి బిర్యానీ పాట్ తీసుకున్నానండి. ఇదైతే త్రిబుల్ మనకి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. దీనికి హ్యాండిల్ కూడా వచ్చింది. సో ఫస్ట్ అయితే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇండస్ వ్యాలీలో మనకి చాలా ప్రోడక్ట్స్ మనం తీసుకుంటూనే ఉన్నామండి. చాలా గ్యారంటీగా చాలా బాగుంటున్నాయి అన్నమాట. ప్రోడక్ట్స్ వైజ్ అయితే మనం బాగా కుక్ చేసుకోవచ్చు, కింద మాడిపోకుండా ఉంటుంది. అలాగే ఐరన్లో తీసుకుంటున్నాము, అల్యూమినియం తీసుకుంటున్నాము, ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్, ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్ అని. ఇంకా మనకి ఇక్కడ డిస్కౌంట్స్ కూడా బాగా వస్తున్నాయి అనమాట. డిస్కౌంట్ కార్డ్ చూపించాను కదా. ఇది కాకుండా మన కూపన్ కోడ్ ద్వారా మీరు తీసుకున్నట్టయితే 12% డిస్కౌంట్ ఉంటుందండి. సో నా కూపన్ కోడ్ ఇప్పుడు డిస్ప్లే పైన కూడా కనబడుతుంది చూడండి. ఇండస్ వ్యాలీ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలంటే నా కూపన్ కోడ్ త్రూ తీసుకున్నారనుకోండి, మీకు ఇంకా ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగుందో, గ్లాస్ లిడ్ అనమాట. సో లిడ్ అయితే చాలా బాగుందండి, గ్లాస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా ఇదైతే చాలా వెయిట్ ఉందన్నమాట. మనకి ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్ అంటే మామూలుగా ఉంటుందండి, అస్సలు మాడిపోవట్లేదు. కర్రీ కూడా చేశానమాట, ఇందులో ఎగ్ కర్రీ చేశాను. ఎగ్ కర్రీ రెసిపీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. చాలా వెయిట్ ఉంది, ప్లస్ ఏంటంటే మనకు హ్యాండిల్ చేయడానికి కూడా ఈజీగా ఉందన్నమాట. సో మన బ్యాక్ సైడ్ కూడా నేను చూపిస్తా చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో అడుగున మనకి. ఇప్పుడైతే ఎగ్ కర్రీ చేసేద్దాం రండి. ఎగ్ కర్రీకి నేను నార్మల్గా మన ఇంట్లో చేసుకుంటాం కదా, కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలని, జీలకర్ర, మెంతులు కొంచెం వేసేసి ఆనియన్స్ వేసుకొని కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. నార్మల్గా పప్పు దినుసులు ఏదైతే ఉందో అవి కొన్ని వేసేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసేసుకొని కొంచెంసేపు బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గోలిన తర్వాత నేను అలాగే చింతపండు నానేసుకున్నాను. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ కూడా. ఈ కారం కూడా చూసారంటే చెన్నైలో కొలంబో చిల్లీ పౌడర్ అని, అంటే అన్ని మసాలాలు కలిపిన కారం పొడి ఉంటుంది కదా, అది సేల్ చేస్తూ ఇక్కడ ఎక్కువ వేస్తూ ఉంటారనమాట. ఆ కారం అలాగే ఎర్రకారం వేసుకునేసి చింతపులుసు వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని ఎగ్స్ అందులో వేసేసాను అనమాట, కట్ చేసి లైట్గా. ఒక 10 minutes బాగా మనకి బాయిల్ అయిపోతుంది కదా. ఎగ్స్ అనేది కర్రీ స్మెల్ వస్తుంది అనమాట. ఎగ్స్ తింటుంటే కర్రీ తిన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. అలా ఒక 5 to 10 minutes బాగా బాయిల్ చేసామనుకోండి, కర్రీ రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఎగ్స్ వేసుకొని ఎగ్ కర్రీ వేసుకొని తింటే వా సూపర్గా ఉంటుందండి. సో మనం వంటలు స్పెషల్గా చేయాలి, అది కూడా మంచిగా చేయాలంటే ఇండస్ వ్యాలీ అండి బెస్ట్.